ఇస్కాన్ బెంగళూరు వారి లెవెల్ 3 క్లాసులో ఈరోజు 16వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. సగం పైగా చూసాము. అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण अंदरिकी సో రాగ భక్తి రెండవ భాగంలో ఉన్నాము. 16వ అధ్యాయం 15వ అధ్యాయం రాగ భక్తిలో మొదటి భాగం అది చూసాము. ఈ రెండవ భాగం కూడా కొంతవరకు మనం చూసాము. సో విషయాలు సో 16వ అధ్యాయంలో నిన్న మనం చూసింది రాగానుగ సాధన భక్తి అన్నది ఒకటి చూసాము. రాగాత్మిక భక్తి అని కూడా దీన్ని అంటారు అన్నది చూసాము. సో ఇది ఫస్ట్ పార్ట్ లో మనం చూసింది అనమాట. ఏమిటి దీనికి అర్హత అంటే భగవంతుని సేవించాలి అనే ఉద్దేశంతో ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం. ఈ భగవంతుని సేవించాలి అనే కోరిక ఎలా కలుగుతుంది, ఈ అభీష్టం ఎలా మనకి కలుగుతుంది అంటే బృందావన వాసులంతా కూడా ఏ విధంగా భగవంతుని సేవించారో వాళ్ళ యొక్క ఆ తత్వాన్ని మనం వింటూ ఆ రకంగా మనం కూడా ఈ కోరికను పెంచుకోవచ్చు, భగవంతుణ్ణి సేవించాలి అని. ఎప్పుడు మనకి ఈ అర్హత మనలో కరెక్ట్ గా ఎప్పుడు మనం దీనికి అర్హులం అవుతాము అంటే ఎప్పుడైతే మనకి ఇక భగవంతుణ్ణి తృప్తిపరచటమే మన ఏకైక లక్ష్యం అనే తత్వం వచ్చే వరకు మనకి అర్హత వచ్చినట్లు కాదంటున్నారు. ఇక ఏది చేసినా భగవంతుణ్ణి తృప్తిపరచడానికి,
అనేటటువంటి భావన రావాలి. అయితే ఇంకేదైనా మనకి వేరే కోరిక ఇంకేదైనా తృప్తిపరచుకోవాలి, మనల్ని మనం తృప్తిపరచుకోవాలి అనేది ఉన్నంత వరకు కూడా ఇంకా ఇది రానట్లే అని అంటున్నారు. సో దీన్నే లోభ అని కూడా అన్నారు. అంటే ఇదొక్కటే ఇంకా వాళ్ళ యొక్క గమ్యం అన్నమాట, భగవంతుణ్ణి తృప్తిపరచడం. ఎప్పుడొస్తుంది ఇది అంటే వైది మరి అనర్థ నివృత్తి జరిగితే గాని ఇది రాదు. అనర్థ నివృత్తి అంటే అనవసరమైనటువంటి లక్షణాలు, మరి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా ఈ అనర్థాలన్నింటినీ మనం నివృత్తి చేసుకుంటేనే మనకి ఈ స్థితి వస్తుంది అంటున్నారు. సో ఎప్పుడు వస్తుంది ఈ అనర్థ నివృత్తి అంటే వైది సాధన భక్తిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అని చెప్తున్నారు. సో ఏదైనా ఇలా మనం ఈ సాధనా భక్తి మార్గంలో వెళ్తే మనకి ఈ రకమైనటువంటి రాగానుగ సాధనా భక్తి డెవలప్ అవుతుంది. అంటే ఆ రాగాత్మికులను లాగా మనం ఉండాలి అంటూ వాళ్ళని అనుసరించేటటువంటి భక్తి. సో అది ఎప్పుడు వస్తుంది అంటే మరి భగవంతుణ్ణి సేవించాలని తప్ప రెండవ కోరిక లేకుండా ఉన్న దశలో ఉన్నప్పుడు వస్తుంది. ఆ దశ ఎప్పుడు వస్తుంది అంటే మన అనర్థాలన్నీ నివృత్తి చేసుకున్నప్పుడు. నివృత్తి ఎలా జరుగుతుంది? అనర్థాలన్నిటినీ నివృత్తి చేసుకోవడం అంటే ఈ సాధనా భక్తి మార్గంతో జరుగుతుంది. సో దానిని బట్టి ఈ సాధనా భక్తి రాగానుగ సాధనా భక్తిలోకి దారి తీస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ రాగానుగ సాధనా భక్తిలో మళ్ళీ 3 రకాల సాధనలు ఉన్నాయంటున్నారు. ఒకటి ఒక శుద్ధ భక్తుడితో కలిసి భగవంతుని గురించి తలుచుకోవడం. ఎవరా శుద్ధ భక్తుడు అంటే మరి ఈ ఆ కోరికను పెంచుకోవడం. అంటే బృందావనంలో మనం ఉంటూ అక్కడ ఉన్న భక్తులతో మనం భౌతికంగా మానసికంగా కూడా అనుబంధాన్ని పెంచుకోవడం అట్లా చేయొచ్చు. అంటే బృందావనం లాంటి చోటలో ఉన్న శుద్ధ భక్తులతో మనం సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళ యొక్క సమక్షంలో మనం ఈ రకమైన రాగానుక సాధనా భక్తిని చేయవచ్చు. ఆ తర్వాత రెండవ విధానం అదొక విధానం. రెండవ విధానం రిమెంబరెన్స్ త్రూ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్వీస్. అంటే భగవంతుణ్ణి స్మరించుకోవడం, అంటే లోపల బయట కూడా ఆయన ధ్యానించుకోవడం భగవంతుణ్ణి. లోపలేమో భగవంతుణ్ణి గురించిన ధ్యానంతో ఆయన్ను ఒక శుద్ధ భక్తుడి యొక్క విధానాన్ని అనుసరిస్తూ, అంటే ఇక్కడ ఉదాహరణకి గురువు గారు చెప్పిన ఉపదేశాల ప్రకారం ధ్యానించుకుంటూ భగవంతుణ్ణి అనుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇలా ధ్యానించుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సహజీవులని, తర్వాత సిద్ధ ప్రణాళి అని ఒక ఇది ఉన్నది అనమాట. అంటే వీళ్ళెవరంటే వీళ్ళు ఇలా ఊహించుకుంటూ సరి అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, గురు ఆదేశాలు లేకుండా, సరి అయిన శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ యొక్క సాంగత్యం లేకుండా శుద్ధ భక్తులను చూసి నేర్చుకుని చేసే విధానం ఒకటి ఫస్ట్ విధానం చూసాం. అదేమీ చేయకుండా వీళ్ళు ఊహించుకుని మేమేదో ఈ భక్తి మార్గంలో ఉన్నాము, మేము వైష్ణవులం అంటూ ప్రకటిస్తూ ఉంటారు. దాన్నే సిద్ధ ప్రణాళి అంటారు. సో ఈ సిద్ధ ప్రణాళి అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని రూప గోస్వామి చెప్పారనమాట. అది ఆ సిద్ధ ప్రణాళిలాగా ఉండకుండా మనం సరిగ్గా మరి ఒక శుద్ధ భక్తుడు ఇచ్చిన ఆదేశాలు, అంటే గురువు గారు అనుకోవచ్చు, గురువు ఆదేశాలు సరి అయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రామాణికుల దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలతో భగవంతుని గురించిన ధ్యానంలో ఉండడం. ఇక మూడవ పద్ధతి ఏమిటంటే ఈ సాధన ప్రక్రియలన్నీ మనం ఫాలో అవ్వడం. ఏమేమి పాయింట్స్ ఉన్నాయో ఈ సాధనలో అవన్నీ చేయడం. సో అంటే ఏమిటి అంటే ఈ 64 ఐటమ్స్ చెప్పారు కదా మనకి సాధనా భక్తిలో. వాటన్నిటినీ కాదనడం కాదు. ఈ రాగానుగ సాధన భక్తిలో మనం ఫాలో అవుతున్నాం అంటే ఈ 64 కాదు అని కాదు. కానీ మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము అంటే మన యొక్క సేవకు ఏది ఎక్కువ మనకు సహకరిస్తుందో ఈ మార్గాలు, ఈ సాధనల్లో, ఈ 64 దానిని మనం చూస్ చేసుకోవడం అంటున్నారు. అంటే మన యొక్క అంటే నవవిధ భక్తులు చెప్పారు కదా మనకి 64 పాయింట్స్ లో లాస్ట్ లో. ఆ నవవిధ భక్తులలో మనకి ఏది సూట్ అవుతుందో, మరి కొందరికి శ్రవణం ఇష్టం, కొందరికి స్మరణం ఇష్టం, కొందరికి భగవంతుడికి సేవ చేయడం ఇష్టం, మరి దాసభక్తి ఉండొచ్చు, పాద సేవనం ఇష్టం, పాద పూజలు చేయాలనే ఇంట్రెస్ట్ కొందరికి ఉండొచ్చు, భగవంతుడికి ఎల్లప్పుడూ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉండొచ్చు.
సో మనకి ఇష్టమైన మార్గాన్ని, మనకి సూట్ అయిన మార్గాన్ని మనం ఎంచుకుని ఆ మార్గాన్ని పట్టుకుని ఫాలో అవుతూ ఆ మార్గంలో భగవంతుణ్ణి సేవించడం అంటున్నారు. అదొకటి. సో 3 రకాలుగా రాగానుగ భక్తి. ఒకటి ఒక శుద్ధ భక్తుడితో కూడి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ రకంగా సేవించడం ఒకటైతే, ఇంకొకటి భగవంతుణ్ణి లోపల బయట కూడా ధ్యానిస్తూ ఆయన సేవ చేయడం. అయితే ధ్యానించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఈ సిద్ధ ప్రాణాళుల్లాగా కాకుండా మనం ఒక సరి అయిన పర్సన్ దగ్గర నుంచి ఆదేశాలు తీసుకుని ఆ మార్గంలో ఈ ధ్యానాన్ని సాగించడం. సో పాయింట్ ఏమిటంటే ధ్యానం, మానసిక ధ్యానం సరే అంటే లోపల బయట కూడా భగవంతుని గురించిన ధ్యానం ఎప్పుడు అది అంటే స్మరణ, ధ్యానం ఇవి ఒక ప్రామాణికుడి ఆదేశం వాళ్ళు సూచించిన విధానంలో. మూడవది మనకి నచ్చినటువంటి ఒక 9 నవవిధ భక్తుల్లో మనకి నచ్చినటువంటి దాన్ని ఒకదాన్ని ఎంచుకుని ఆ మార్గంలో మనం స్థిరంగా ఈ భక్తిని సాధన చేయడం. ఇవి రాగానుగ సాధన భక్తి మార్గాలు 3 అన్నమాట. తర్వాత ఇంకా రాగానుగ సాధన భక్తిలో రకాలు చెప్పారు. అవి కూడా ఈరోజు చూస్తాం. నిన్న సంబంధానుగులు అని చూసాం. అంటే ఏమిటి? ఏది భగవంతుడి తల్లిదండ్రులు లేదా ఆయన బంధువులు, మరి బృందావనంలో ఉన్నటువంటి నందమహారాజు, యశోదాదేవి, ఆ తర్వాత వీళ్ళ వ్రజవాసులందరూ వాళ్ళలాగా ఊహించుకుని ఆ రాగానుగ భక్తిని డెవలప్ చేసుకుంటే అది సంబంధానుగులు. అంటే సంబంధంతో ఉన్న వాళ్ళని అనుసరిస్తూ మనం వాళ్ళ యొక్క వాత్సల్యాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు. కామానుగరాగ భక్తి అంటే భగవంతుడి పట్ల ఆ ప్రేమతో వాళ్ళు ఈ రకమైనటువంటి భక్తి భావంలోకి వెళ్ళొచ్చు. సో దానికి కూడా మరి గోపికలు వాళ్ళకి భగవంతుడి పట్ల ఉన్న ప్రేమ కాబట్టి కొంతమంది ఆ రకంగా గోపికలకు ఉన్న ప్రేమను అనుసరిస్తూ ఈ కామానుగ రాగభక్తిని పెంచుకుంటారు. దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే పరోక్షం, ప్రత్యక్షం అని చెప్తారనమాట. పరోక్షము అంటే ఇండైరెక్ట్ గా, అంటే గోపికలు శ్రీకృష్ణుడి యొక్క రాస క్రీడలను తలుచుకుంటూ ఆనందిస్తూ ఉండడం పరోక్ష భక్తి. ఆయన యొక్క రాస క్రీడలను. ప్రత్యక్ష కామానుగ భక్తి ఏమిటంటే మనమే గోపికలు అనుకుని మనం భగవంతుడితో ఆ క్రీడలలో ఉన్నట్లుగా ఊహించుకుంటూ అలా ఉన్నప్పుడు అది ప్రత్యక్షం అవుతుంది అని చెప్తున్నారు. 2 రకాలు ఉంటాయి అని చెప్పి. సో దీనికి అర్హత ఏమిటి అంటే మరి రాధాకృష్ణులని పట్ల ఆరాధనా భావం ఉండాలి, భక్తి భావం ఉండాలి. మరి దీనికి మరి మగవాళ్ళు అర్హులా, మరి గోపికలు అని అనుకోవాలి అనే డౌట్ వస్తే మగవాళ్ళు కూడా అర్హులే. ఎందుకు అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, దండకారణ్యంలో ఆయన అరణ్యవాసం చేశారు. అక్కడ ఆ దండకారణ్యంలో చాలా మంది మునులు ఉంటూ ఉండేవారు. వాళ్ళంతా కూడా మరి ఈ రామచంద్రుడి సౌందర్యాన్ని చూసి మరి నెక్స్ట్ జన్మలో అయినా మనం ఒక స్త్రీగా ఈ భగవంతుడిని ఆలింగనం చేసుకునే అదృష్టం వస్తుందా అనుకున్నారు. అందుకని వాళ్ళ యొక్క పుణ్యంగా కారణంగా వాళ్ళందరూ కూడా గోపికలుగా పుట్టడం జరిగిందని మనకి చెప్తారు. సో గోపికలందరూ కూడా అంతకు ముందు జన్మలో వాళ్ళ పుణ్యం చేసుకోబట్టి వాళ్ళకి భగవంతుడితో ఈ రకమైనటువంటి సన్నిహితత్వానికి అవకాశం వచ్చిందనమాట. సో అది ఉదాహరణగా చెప్తున్నారు. అంటే ఈ కోరిక ఇలాంటి భక్తికి ఆడవాళ్లే అర్హులా అన్నదానికి చెప్తున్నారు. సో ఇంకా దీనికి మళ్ళీ రకాలు. పరకీయ అంటే అవివాహితులు కూడా మరి బృందావనంలో ఉన్న గోపికలు, అలాగే వివాహితులు అంటే మరి భగవంతుడి యొక్క పత్నులు ఉన్నారు కదా, వాళ్ళు అందరూ మరి అర్హులయ్యారు కదా. ఆ తర్వాత మరి వీళ్ళంతా కూడా ఏ రకమైన సరే మరి రాధాదేవిని ఆరాధించడం, ఆ రకంగా ఈ భక్తి భావనలో నిమగ్నం కాగలగటం జరుగుతుంది అంటున్నారనమాట. కాబట్టి ఆ కోరిక రాధాకృష్ణుల పట్ల ఆరాధన భావం ఉంది. సో ఇవి రకాలు ఆ కామానుగ భక్తికి. ఇక సంబంధానుగు అంటే
పేరెంట్స్ గా వాత్సల్య భక్తి అనుకోవచ్చు. దాంట్లో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్, ప్రత్యక్ష పరోక్షాలు ఉన్నాయి. ప్రత్యక్షం అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే భగవంతుడి యొక్క తండ్రిని అనుకోవడం, ఆయనకి తండ్రిగా ఉండాలి అని ఆ పుత్ర వాత్సల్యంతో ఉండడం. ఇక్కడ కూడా ఇక్కడ ఇంతకు ముందు మనం ఈ జాగ్రత్త వహించాలి ఆ ధ్యానంలో, ఈ సిద్ధ ప్రణాళి ఆ టైప్ ఆఫ్ ధ్యానంలో వెళ్లకుండా, అలాంటి బిహేవియర్ లో వెళ్లకుండా ఉండాలని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి తండ్రిగా అట్లా వాత్సల్యం డెవలప్ చేసుకోవాలి ఆయన పట్ల అన్నప్పుడు మరి నిరాకార తత్వం ఇటువంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అక్కడ కూడా ఒక స్టోరీ చెప్తారు. చూద్దాం, అది ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ తర్వాత ఇది డైరెక్ట్ గా వాత్సల్య భక్తి. ఇండైరెక్ట్ గా అంటే ఎలా ఉంటుంది అంటే పరోక్షంగా భగవంతుడి యొక్క ఈ బంధువులు, తల్లిదండ్రుల యొక్క సేవలు చేయడం అన్నమాట. సో అంటే నంద మహారాజుని అనుసరించడం, ఆయన అనుయాయులుగా ఉండడం, ఆయన యొక్క వాత్సల్యాన్ని మనం చూసి ఆనందించడం, ఇలా భగవంతుడి యొక్క బంధువులకు మనం అనుయాయులుగా ఉంటూ వాళ్ళ యొక్క వాత్సల్యాన్ని మనం ఆరాధించడం, అంటే అప్రిషియేట్ చేయడం, అంత భక్తి భావంతో వాళ్ళ వాత్సల్యం పట్ల మనకు అంతటి అడ్మిరేషన్ ఉండడం, ఆ రకంగా భక్తి భావంతో ఉండడం అన్నమాట. సో అది పరోక్షం. సో ప్రత్యక్షంగా భగవంతుడి పట్లే పుత్రవాత్సల్యంతో అలా ఉండొచ్చు, లేదంటే అలా పుత్రవాత్సల్యంతో ఉన్న వాళ్ళ పట్ల భక్తితో మనం వాళ్ళ అనుచరులుగా ఉంటూ కూడా, అంటే శుద్ధ భక్తుల మీద మనం ఎలా అయితే వాళ్ళ అనుయాయులుగా ఉంటూ వాళ్ళని మనం గౌరవిస్తామో వీళ్ళని అలా గౌరవిస్తూ ఉండొచ్చు. అది పరోక్షంగా వాత్సల్య భక్తి అంటున్నారనమాట. సో దాని గురించి మరి రూప గోస్వామి చెప్పిన కొన్ని మాటలు అవన్నీ కూడా చూస్తాము. ఇక ఈ రాగానుగ భక్తి అనేది ఇక వైదీ భక్తి లెవెల్లో ఉన్నప్పుడు మనం దాని గురించి ఆలోచన అనవసరం అంటున్నారు. మనం ఆ వైదీ భక్తిని ఫాలో అవుతూ దానంతట అదే ఆ వైదీ భక్తిలో మనం పురోగమనం చెందినప్పుడు ఆటోమేటిక్ గా అది రావాల్సిన టైంలో వస్తుంది అంటున్నారు అనమాట రాగానుగ భక్తి. కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు స్ట్రిక్ట్ గా ఇది అది అంటూ వైదీ భక్తి ఫాలో అవ్వక్కర్లేదు. ఇక వాళ్ళు సహజ భక్తిలోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ శుద్ధ భక్తుల పట్ల ఆకర్షితులు అవుతారు. వాళ్ళ అడుగు జాడల్లో నడవాలనేది సహజంగా ఇక వాళ్ళల్లో ఆ కోరిక ప్రారంభం అవుతుందన్నమాట. సో అంటే ఈ సాధనలు, వైదీ భక్తి సాధనలు చేస్తూ ఉండగా మనం ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా శుద్ధ భక్తుల వైపు ఆకర్షితులు అవుతాం. శుద్ధ భక్తులు చేసే పనులు చేస్తూ మనం కూడా ఆ మార్గంలో ఉందాము అనేటటువంటి కోరిక అలా అలా వృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. ఇక మనం అట్లా ఆ భగవంతుని చేరాలి, ఆ లక్ష్యం కూడా మనలో ఇంకా ఇంకా కూడా దృఢం అవుతూ వస్తుంది ఆటోమేటిక్ గా. ఆ రాగానుగా భక్తి స్టేజ్ లోకి వెళ్తారు వీళ్ళు అని చెప్తున్నారు రూప గోస్వామి. అది మనం ఎప్పుడొస్తుంది అంటే మనం ఈ భౌతిక వ్యామోహాలన్నిటి నుంచి విడుదల అవ్వగలిగినప్పుడే మనం అంతటి తీవ్రమైన కాంక్షలోకి వెళ్తాం భగవంతుడి పట్ల. మరి ఆ లక్ష్యం, అది తప్ప వేరే లక్ష్యం లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే భౌతికత్వంతో అనర్థ నివృత్తి జరిగినప్పుడు. అంటే ఈ భౌతిక కల్మషపు లక్షణాలన్నీ మనం వదులుకున్నప్పుడు, ఈ భౌతిక వాంఛల మీద, ప్రలోభాల మీద మన కోరిక పోయినప్పుడు మనకు ఆ స్టేజ్ వస్తుంది. కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి భక్తుడు పైకి చూపించుకోకూడదు, అంటే నమ్రతతో ఉండాలి అన్నది నిన్న కూడా ఈ పాయింట్ చూసాం. ఎలా ఉండాలన్నారు? కనిష్ట భక్తుల్లానే ఉండాలి. అందరికీ నేనేదో భక్తున్ననే భావం కాకుండా మనం కనిష్ట భక్తుల్లా ఉన్నట్లుగానే ఉండాలి. అయితే తేడా ఏమిటి అంటే మనసులో భగవంతుడి మీద ఆ భక్తి భావాన్ని మనం దృఢంగా ఉంచుకున్న పైకి మాత్రం కనిష్ట భక్తుల్లాగా ఉంటారు. ఈ 9 రసాల్లో ఏదో ఒక దాన్ని అలవర్చుకుని దానిని అధ్యయనం చేస్తారు అని చెప్తున్నారు. సిద్ధ ప్రణాళి గురించి చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏ రకంగా వాళ్ళ ఓన్ పద్ధతిలో మేము ఇమాజిన్ చేసేసుకుని
మేము భగవంతుడితో సంబంధం పెట్టుకున్నాము అంటూ వైష్ణవులు అంటూ ఇట్లా చెప్పడం అది సరి అయిన మార్గం కాదు అని రూప గోస్వామి చెప్పారు. ఇక రాగానుగా రాగాత్మిక అన్న విషయాలు. రాగానుగా అంటే మరి రాగాత్మకులను అనుసరించడం రాగాను. అనుగా అంటే అనుసరించడం అని అన్నట్లుగా కదా. సో ఎవరిని అనుసరిస్తున్నామంటే ఈ రాగాత్మికులను అనుసరిస్తున్నాం అనమాట. సో వాళ్ళు పర్ఫెక్ట్ స్టేజ్ వచ్చినప్పుడు భక్తుడికి ఆటోమేటిక్ గా భగవంతుడి పట్ల సహజాకర్షణ వస్తుంది. భగవంతుడి పట్ల ఎప్పుడైతే మనకు ఆ సహజమైన ఆకర్షణ వచ్చిందో అది ఇక రాగాత్మికం అనుకోవచ్చు. బట్ రాగానుగా అంటే రాగాత్మికులను ఫాలో అవ్వడం. రాగాత్మికులంటే వాళ్ళు ఎవరంటే కామరూప భక్తులు ఉన్నవాళ్ళు, అది మాధుర్య భక్తి. సంబంధ రూపం అంటే మిగిలిన భావాలు, వాత్సల్య భక్తి, సత్య భక్తి, ఇవన్నీ కూడా సంబంధం అంటే రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మనం వాత్సల్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్ గా పెట్టుకోవచ్చు, లేదంటే దాసి సర్వెంట్ గా పెట్టుకోవచ్చు, దాస్య భక్తి, పాద సేవనం. సో అది మన ఇష్టం. అది సంబంధ రూపంగా రాగాత్మికంగా ఉండొచ్చు, లేదు అంటే కామరూపంగా రాగాత్మికంగా ఉండొచ్చు. ఈ అది సహజంగా ఆ భక్తి భావం ఉన్నవాళ్ళు. వీళ్ళని అనుసరించుతూ ఆ భావాలను పెంచుకోవడం రాగానుగా అని అంటున్నారు అనమాట. రాగానుగా రాగాత్మికలకు అంటే ఏమిటన్నది చూస్తాం. ఆ తర్వాత ఆ కామరూప రాగాత్మిక భక్తి అన్నదానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్పుకున్నాం కదా, ప్రత్యక్ష పరోక్షం అని ఉంటుంది అని. ప్రత్యక్షం అంటే మరి ఆ కేళిలో మనం కూడా ఉన్నాము అంటూ, ఆ రాస కేళిలో మనం ఉన్నాము అని అనుకుంటూ ఆ రకంగా ఆ భక్తిలో నిమగ్నం అవడం. లేదంటే భగవంతుడి యొక్క లీలలు వింటూ ఇది ఎలా అంటే ఆల్రెడీ ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే విగ్రహంతో మనం ఆ విగ్రహం పట్ల కూడా వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది. మరి ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కామ భక్తి కూడా ఎవరికి సాధ్యం అంటే విగ్రహారాధన ఎంతో ప్రేమతో చేసే వాళ్ళకి ఇది సాధ్యం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ విగ్రహం పట్ల, వాళ్ళ అర్చా విగ్రహాల మీద కూడా వాళ్ళకంత భక్తి ప్రేమలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి పద్ధతికి ఆకర్షితులవుతారు. ఈ కామ భక్తికి అంటున్నారు, కామానుగ భక్తికి. అలాగే వినడం, ఎప్పుడు భగవంతుణ్ణి, ఆయన రాస క్రీడలు గాని ఏదైనా లీలలు గాని వినడంతో కూడా ఈ రకంగా ఆసక్తులవుతారు అని చెప్పి చెప్తున్నారు. సో నిన్న కొంతవరకు చూసాం కదా, అది సంబంధ రాగరూప అంటే నంద మహారాజు, యశోదాదేవి వీళ్ళంతా వీళ్ళ భక్తిని ఆ వాత్సల్య రూపం, సహజమైన ప్రేమను రాగాత్మిక భక్తి ద్వారా మరి మనం బృందావన వాసుల్లో చూస్తాము. అది వాళ్ళ వాత్సల్య భక్తి అన్నమాట. రాగానుగు సాధన భక్తి అంటే వాళ్ళ అడుగు జాడల్లో, బృందావన వాసుల అడుగు జాడల్లో మనం నడుస్తూ ఈ భక్తిని, వాత్సల్యాన్ని పెంచుకోవాలనుకోవడం రాగానుగ భక్తి. అయితే ఈ రాగానుగ భక్తి కూడా మరి ఎప్పుడు సాధ్యం అంటే మరి మనం ఐహిక బంధాలన్నిటి నుంచి విముక్తులైనప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. మనందరం కూడా వెళ్ళి రాగానుగులం అయిపోదాము అంటే ఎప్పుడైపోవచ్చు అంటే ఐహిక బంధం నుంచి విముక్తులైనప్పుడే అది సాధ్యం అంటున్నారనమాట. అంతేగాని లేకపోతే అంత ఈజీ కాదు వాళ్ళని అనుసరించడం కూడా భక్తి అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఐహిక బంధాల నుంచి విముక్తి, అనర్థ నివృత్తి. చూసాం కదా, ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనం అనుకోవచ్చు, కొంతమంది అనొచ్చు, నేను అనుసరిస్తున్నాను రాగానుగ భక్తిని, నేను భక్తున్నని. కానీ మరి అనర్థాలన్నీ పెట్టుకుని తనలో అలా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది భగవత్ ప్రేమ అనరు, దాన్ని అనుకరణ అంటారు అంటున్నారు. సో అనుకరణ అంటే ఇమిటేషన్. నేను వాళ్ళలాగా ఉంటానని ఒక ఆల్మోస్ట్ ఏమిటంటే మనల్ని మనమే మోసగించుకున్నట్లు, మనం యాక్ట్ చేసినట్లు అవుతుంది అనమాట. నిజంగా అనుసరించాలి, అంతేగాని ఊరికినే అనుకరించడం కాదు. అందుకని అనుసరించాలి అంటే అనర్థ నివృత్తి జరగాలి అంటున్నారు. అలాగే ప్రారంభంలో మరి ఎవరైనా సరే ఈ భక్తి, వైదీ భక్తి నియమాలు పాటించాలి. పాటించకపోతే అసలు ఆ స్టేజ్ కి వెళ్ళలేరు. మనం అది చూసాం కదా. ఇప్పుడు
పీపీటీలో కూడా చూసాం. ఫస్ట్ అది పాటించాలి. అలాగే భక్తి రసామృత సింధులో మరి రూప గోస్వామి బంధాల నుంచి విముక్తి సాధించినట్లయితే సాధించినచో బృందావనంలో ఒక నిత్య భక్తుడిని స్మరిస్తూ ఆ భక్తుడిలాగా భగవంతుడిని ప్రేమించవచ్చు. 3 రకాలను చూసాం కదా ఈ భక్తి. సో అలాంటి వైఖరి ఫస్ట్ది బృందావనంలో అంటే ఇలాంటి ప్రదేశాలలో ఉన్న శుద్ధ భక్తుల్ని అనుకరిస్తూ అలా ఆ వైఖరి అలవర్చుకోవడానికి వాళ్ళు బృందావనంలో ఉండాలి. కనీసం మానసికంగానైనా బృందావన వాసులు అవ్వాలి. అప్పుడు వాళ్ళకి అది సాధ్యం అవుతుంది అంటున్నారు అనమాట. ఇక్కడ సిద్ధ ప్రణాళి అనేది మనం జాగ్రత్త పడాలి. ఆ సిద్ధ ప్రణాళిలోకి దిగకుండా. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు పాటించే ప్రక్రియే సిద్ధ ప్రణాళి. వాళ్ళ భావనలతో వాళ్ళు భగవంతుడు సహచరులైనట్లు ఊహించుకుంటూ నటన భక్తికి సంబంధించిన విధులను అన్నమాట అది. సో వారి నటన ఇది. అంతేగాని నిజమైన భక్తి విధులను వాళ్ళు ఫాలో అవడం లేదు అంటున్నారు. కాబట్టి ఆ సిద్ధ ప్రణాళి పద్ధతిని రూప గోస్వామి వద్దు అని చెప్పారు. అది కరెక్ట్ మార్గం కాదు. కాబట్టి ఈ ఆచార్యులందరూ భగవంతుడి పట్ల రాగభక్తిని సాధించిన తరువాత భగవత్ సేవ విధులన్నీ పాటించడం అవసరమని రూప గోస్వామి అని వాళ్ళు చెప్పారని రూప గోస్వామి చెప్పారు. సో ఆ రాగభక్తిని సాధించి ఈ విధులన్నీ కూడా పాటించాలి. అయితే ఎలా పాటిస్తామంటే నవవిధ భక్తుల్లో మనం ఏదో ఒక దానిని ఎంచుకుని మనకి ఏ విషయంలో ఆసక్తి ఉందో శ్రవణమా, లేదంటే కీర్తనమా, లేదంటే మరి పాదసేవనమా, దాస్యమా మనమే సెలెక్ట్ చేసుకుని మనకు సూట్ అయిన పద్ధతిని ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా ఆ మార్గంలోనే భగవంతుడిని మనం ఆరాధిస్తూ ఉండాలి. ఆ తర్వాత కామరూప రాగానుగ భక్తి, ఇది కూడా మరి మనం చూసాం కదా. ఈ కామరూప రాగానుగ భక్తి ఇది. సో ఇందులో మరి బృందావనంలో గోపికల, ద్వారకలో కృష్ణుడి యొక్క రాణులు వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుస్తూ ఈ కామరూప రాగానుగ భక్తిని పెంచుకోవచ్చు. మరి గోపికలకు శ్రీకృష్ణుడి భార్యలకు అందరికీ ఆయన పట్ల ఆ ప్రేమ ఉన్నది కాబట్టి వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ మనం ఇలాంటి భక్తి పెంచుకోవచ్చు. ఈ కామరూప రాగానుగ భక్తి మళ్ళీ 2 రకాలను చూసాం కదా, ప్రత్యక్ష, పరోక్షం. ఇవి కూడా ఏమిటంటే ప్రత్యక్షం అంటే గోపికల్ని అనుకరిస్తూ చేసేటటువంటిది. భగవంతుడితో ఆ కామరూప రాగానుగ భక్తిని ఆ రకంగా అనుభవించడాన్ని కేళి అంటారు అని చెప్తున్నారు. ఈ కేళిలో పాల్గొనటం అంటే ప్రత్యక్షంగా భగవంతునితో క్రీడించుట అని చెప్తున్నారు. సో భగవంతుడి ఆయనతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోకుండా గోపికల్ యొక్క భగవంతుడి యొక్క ప్రణయ కలాపాల గురించి విని ఆనందించే భక్తులు కొందరుంటారు. వారిది పరోక్ష భక్తి అని చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళు శ్రీకృష్ణుడు గోపికలు కలిసి చేసిన విహారాల గురించి వినడంలోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. వాళ్ళు పరోక్ష భక్తులు అంటున్నారు. ఇక ఈ భక్తిలో ముఖ్యంగా ఆలయంలో రాధాకృష్ణులను అర్చించడంలో నిమగ్నులై ఈ విధులన్నీ కూడా పాటిస్తూ ఉన్న భక్తులకే ఇది సాధ్యపడుతుంది, కామానుగ భక్తి అని చెప్పారు. సో మరి భగవంతుడితో గోపికల ప్రణయ కలాపాలను గురించి వినడం ద్వారా క్రమేణా అలాంటి లీలల పట్ల వాళ్ళు ఆసక్తులవుతారు. ఆ తర్వాత రాగ సహజమైన ఈ ఆకర్షణ ఎప్పుడైతే పరిణితి చెందుతుందో అప్పుడు భక్తుడు పై 2 విధాల్లో ఏదో ఒక దాన్ని మార్గాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఇలాంటి భక్తి స్త్రీలకే కాదు, అది ఇక్కడ కూడా చూసాం కదా పాయింట్. మరి దీనికి ఎగ్జాంపుల్ దండకారణ్యంలో ఉన్న మునులందరి గురించి చెప్పారు. వాళ్ళంతా మరి భగవంతుడికి ఆకర్షితులు అవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ జన్మలో మరి గోపికలుగా ఇలా అవతరించడం జరిగిందనమాట. వాళ్ళ ఆ రకంగా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో సంసిద్ధత్వాన్ని సాధించారు అంటున్నారు. సో ఆ మునుల యొక్క కథను అంటే ఆయన సౌందర్యం చూసి వాళ్ళు ముగ్ధులై
వాళ్ళు ఆయన ముగ్ధులైన వెంటనే వాళ్లకు భగవంతుడి మీద ప్రేమ కలిగినప్పుడు వాళ్ళు బృందావనంలో ఉన్న గోపికలను స్మరించారు. అంటే దండకారణ్యంలో ఆ మునులు ఆ సందర్భంలో గోపికల వలె తాము భగవంతుని ప్రేమించాలని కోరుకున్నారు. పరతత్వమే శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు అని వాళ్ళకి తెలుసు. అందుకని శ్రీరామచంద్రుడు ఆదర్శ ప్రభువు, ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆ పరిపూర్ణుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు బృందావనంలో తమ వాంఛలను తీర్చగలడని వారికి తెలుసు. కాబట్టి రామచంద్ర ప్రభు రూపం కంటే కూడా శ్రీకృష్ణ రూపం ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని కూడా ఆ మునులు నిశ్చయించుకున్నారట. అందుకని వాళ్ళు రాబోయే జన్మలో గోపికలుగా జన్మించి భగవంతుని సేవించే భాగ్యాన్ని వాళ్ళు కోరుకున్నారు. రామచంద్రుడు మరి మౌనం వహించి ఊరుకున్నారు. ఆ మౌనమే అంగీకారం అని చెప్తున్నారు. ఆ విధంగా ఆ ముందు జన్మలో శ్రీకృష్ణుడి సహచర భాగ్యాన్ని రామచంద్రుడు వాళ్ళకి అనుగ్రహించారు అని చెప్పి దాని ఫలితంగా వాళ్ళంతా ఇలా గోపికలుగా వాళ్ళు గోకులంలో జన్మించి ఆ తర్వాత ఈ భగవంతుడి సాహచర్యాన్ని పొందగలిగారు చెప్తున్నారు. ఆ తర్వాత ఈ మాధుర్య భక్తి అనేది కూడా 2 రకాలు, స్వకీయ పరకీయ. స్వకీయ శృంగారం, పరకీయ శృంగారం. మనం ఇక్కడ చూసాం. పరకీయ అంటే వివాహిత, అవివాహిత అంటే అంటే వివాహంతో వచ్చేదేమో స్వకీయ, పరకీయ అంటే వివాహం కాకుండా అని. సో ఇక్కడ స్వీయ శృంగారాన్ని అనుభవించాలనుకునే భక్తులు ద్వారకలో జన్మించి కృష్ణుడికి మహిషులుగా సౌభాగ్యాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడితో పరకీయంగా ఉండాలనుకునే భక్తులు గోకుల బృందావనంలో గోపికలుగా జన్మించారు అని చెప్తున్నారు. సో భార్యలుగా కొంతమంది అది స్వకీయ, మరి ప్రియురాళ్లుగా ఈ గోపికలు వాళ్ళు పరకీయ అని చెప్తున్నారు. సో 2 రకాలుగా ఉన్నారు. పురుషులు కూడా ఇలాంటి భావాన్ని పెంపొందించుకోవచ్చు అన్నది మనం చూసాము. వాళ్ళు ఏంటంటే గోపికల అడుగుజాడలు అనుసరింపకపోయినా కూడా వాళ్ళు ద్వారకలో భగవంతుడి సాంగత్యాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారు. కూర్మ పురాణంలో ఏమున్నదట, అగ్నిదేవుల పుత్రులైన మహర్షులు శ్రీకృష్ణుడితో మాధుర్య రతిని అనుభవించాలనే కోరికతో వాళ్ళు విధులన్నీ చాలా ఖచ్చితంగా పాటించారట. తత్ఫలితంగా ఏం జరిగిందంటే వాళ్ళ నెక్స్ట్ జన్మలో ఈ భగవంతుడు యొక్క సాంగత్య భాగ్యాన్ని పొందగలిగారు. వారందరూ కూడా ఆయనను తమ పతిగా గ్రహించారు. సో వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ ఎవరు, ఈ భార్యలంతా అని చెప్పి కూర్మ పురాణంలో చెప్తున్నారు. వాత్సల్యము. ఇక నెక్స్ట్ది సంబంధానుగ భక్తి. ఇప్పటి వరకు మనం ఈ కామానుగ భక్తి చూసాము. ఇప్పుడు సంబంధానుగ భక్తి. తల్లిదండ్రులు గాని లేక సఖులు గాని భగవంతుడి పట్ల ఆకర్షణ పొందిన భక్తులు వరుసగా నందమహారాజుని, సుబలును వీళ్ళని అనుసరించాలి. నందమహారాజు మరి ఆయనకు తండ్రి, అంటే పెంచుకున్న తండ్రి. అలాగే వ్రజభూమిలో కృష్ణుడు గల సఖులందరిలోకి కూడా ఇష్ట సఖుడు ఎవరు అంటే గోపబాలులో సుబలుడు. సో వాళ్ళని ఆచరించాలి. భగవంతుడి పైన వాత్సల్య భక్తి ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి, ప్రత్యక్షము, పరోక్షం. ప్రత్యక్షం అంటే మరి నేను భగవంతుడి తండ్రిని, ఆయన పుత్రుడు అనుకుంటూ. రెండవది ఏంటంటే నందమహారాజుని గురించి మనం భావిస్తూ శ్రీకృష్ణుడికి తండ్రి అని ఆయన యొక్క అదృష్టాన్ని కొనియాడుతూ మనం ఆయన పట్ల భక్తితో, అంటే ఒక శుద్ధ భక్తుడికి ఎలా భక్తితో ఉంటామో ఆ రకంగా అలా ఉంటూ మనం ఆ వాత్సల్య భక్తిని ఆ మార్గంలో కూడా చేయొచ్చు. అది పరోక్షం అంటున్నారు. సో కామానుగ భక్తిలో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్ అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా అలా ఉన్నాయి అన్నమాట. 2 రకాలు, పరోక్షం, ప్రత్యక్షం. స్కంద పురాణంలో ఏం చెప్పారు, పాండవుల రాజధాని నగరంలో హస్తినాపురంలో ఒక వృద్ధుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడి ప్రియపుత్రుడిగా శ్రీకృష్ణుని తన కుమారుడిగా భావించడం మొదలు పెట్టాడు ఇతను. ఆ వృద్ధుడికి నారదుడు నందమహారాజు అడుగుజాడలను అనుసరించు నువ్వు అని సలహా ఇవ్వడం జరిగింది. ఆ మార్గంలో అతడు సిద్ధత్వాన్ని పొందాడనమాట. ఈ కథ స్కంద పురాణంలో ఉంది. అది మనకి ఇక్కడ చూపించారు. ఏది, సంబంధానుగులో ప్రత్యక్షము,
అంటే భగవంతుడు తండ్రిగా ఉండాలనుకోవడం. అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. మాయలోకి వెళ్ళకుండా. అయితే ఒకతనికి వాత్సల్యం ఉన్నప్పుడు నారద మహాముని ఆయనకు "నువ్వు నందమహారాజును అనుకరిస్తూ ఆ రకంగా భక్తిని పెంచుకో" అని సలహా ఇచ్చారని చెప్పారు. సో అది రెండవ రకం పరోక్షం అన్నమాట. అంటే ఆ భగవంతుడి యొక్క తండ్రిని, ఆయన యొక్క మిత్రులను, ఎంతో ఆయనకు దగ్గర వాళ్ళను అనుసరిస్తూ ఆ రకంగా భక్తిని పెంచుకోవడం. సో ఆ స్టోరీ ఇది. సో ఆ నారదుడి సలహాతో ఆయన కూడా నందమహారాజును అడుగుజాడల్లో ఉంటూ భక్తిని పెంచుకున్నారు. సో అలా భర్తగాను, సకుడిగాను, తండ్రిగాను, శ్రేయోభిలాషిగాను ఎల్లప్పుడూ భగవంతుని గురించే తలుస్తూ భక్తులందరికీ కూడా ఆరాధ్యులని అలా ఏ రకంగా తలిచినా, మరి ఏది పతిగా తలవచ్చు, సకుడిగా తలవచ్చు, తండ్రిగా తలవచ్చు, శ్రేయోభిలాషిగా తలుచుకోవచ్చు. అలాంటి భక్తులు అందరూ కూడా ఆరాధ్యులేనని నారాయణ వ్యూహస్తవం అనే గ్రంథం చెప్తోంది. భగవంతుడి పట్ల ఇలాంటి రాగభక్తి ఆ భగవంతుడి అనుగ్రహంతో గాని, లేదా ఆయన శుద్ధ భక్తుల అనుగ్రహంతో మాత్రమే కలుగుతుంది. సో భగవద్ అనుగ్రహమే కాదు, భక్తులు అనుగ్రహించినా కూడా మనకి అది కలుగుతుంది. ఈ విధంగా భక్తిని ఈ విధమైన భక్తిని పుష్టి మార్గం అని వ్యవహరిస్తున్నారనమాట. అంటే పోషణ చేకూర్చే మార్గం. అంటే దేనికి మన ఫుడ్ పోషణ కాదు, మన ఆధ్యాత్మిక పోషణ. అలాంటి భావన పెంపొందించుకోవడానికి ఈ అత్యున్నత స్థితికి చెందిన భక్తి చాలా పుష్టిని చేకూర్చు. అదే బలం. మరి వాళ్ళందరూ అందుకే అంత తేజస్సుతో ఉంటారు మరి భక్తులు. కాబట్టి ఇది పుష్టి మార్గం అని అన్నారు. వైష్ణవ సంప్రదాయంలో కూడా ఈ విష్ణు శాఖకు చెందిన వల్లభ సంప్రదాయం అని ఉన్నది. వాళ్ళు ఈ పుష్టి మార్గం ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తారట. గుజరాత్ లో భక్తులు సాధారణంగా ఈ పుష్టి మార్గంలోనే కృష్ణుణ్ణి అర్చిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇలా ఈ రాగభక్తినే పుష్టి మార్గము అంటున్నారనమాట. సో నెక్స్ట్ చాప్టర్ ఇక భావ భక్తి. ఈ భావభక్తి ఏమిటి అంటే క్రమం తప్పకుండా శ్రద్ధగా భగవంతుడి సేవలో నిమగ్నుడైన వ్యక్తి మరి ప్రకృతి గుణాలన్నిటినీ కూడా అధిగమించి ఆధ్యాత్మిక స్థితిని చేరుకుంటాడు. సో 14th చాప్టర్ మనం భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం దాంట్లో ఏం చెప్తారు, 3 గుణాల గురించి చదివిన తర్వాత ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్ళి సత్వగుణంలో కూడా కొంత బందీలు అయ్యే ఛాన్స్ ఉంది. ఏది నేను మంచిగా ఉంటున్నాను, నేను అనే అహంకారం ఇంకా స్వల్పంగా ఉంటుంది. ఆ నేను అనే ఫీలింగ్, నేనేదో చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉన్నంత వరకు మనం ఆ శుద్ధ స్టేజ్ లోకి వెళ్ళలేం. కాబట్టి ఆ సత్వగుణం ఎంతో మంచి ప్రకాశవంతమైన గుణమైనా కూడా ఆ స్వల్పహంకారం కూడా వదులుకున్నప్పుడే అది శుద్ధ సత్వం అవుతుంది. కాబట్టి అది కూడా వదులుకుని అలా శుద్ధ సత్వంలోకి వెళ్ళినప్పుడే భగవంత్ ప్రాప్తి వస్తుంది అని చెప్పినప్పుడు భగవంతుడు ఆ శుద్ధ భక్తుల లక్షణాలు అలా 3 గుణాలుకి అతీతంగా వెళ్ళిన వాళ్ళ లక్షణాలు ఏమిటని అర్జునుడు అడిగితే ఈ గుణాలన్నీ చెప్తారు. ఏమిటి? సమత్వం, అన్ని పరిస్థితుల్లో అందరి పట్ల సమత్వం, మరి ఆ వినయం, అవన్నీ ఉన్నవాళ్ళు అని. కాబట్టి ఈ క్రమం తప్పకుండా భగవత్ సేవలో ఎవరైతే ఇలా నియుక్తులయ్యి ఇలా ఫాలో అవుతుంటారో వాళ్ళు ఇలాంటి 3 గుణాలని అధిగమించగల ఆధ్యాత్మిక స్థితికి, అంటే ప్రాక్టీస్ తో ఆ స్టేజ్కి వస్తున్నారన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్ ఎఫర్ట్ తో. సో ఆ సమయంలో అతని హృదయం సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. మరి ఈ సత్వగుణంతో ఉన్నప్పుడు అన్ని ద్వారాలు కూడా వెలుగుతో ప్రకాశిస్తాయి అంటారు కదా. సో ఈ శుద్ధ సత్వంలో మరి ఇంకా ప్రకాశించాలి. సో సూర్యుడి వలె ప్రకాశిస్తుంది అతని హృదయం. సూర్యుడు గ్రహ కుటుంబానికి మరి ఎంతో దూరంలో ఉన్నాడు ఈ గ్రహాలన్నిటికీ. ఎలాంటి మబ్బులు కూడా ఆయన్ని ఆవరింపగల అవకాశం లేదు. అలాగే ఒక భక్తుడు సూర్యుడిలాగా పవిత్రుడైనప్పుడు అతని పవిత్ర హృదయం నుంచి భావభక్తి ఏర్పడుతుంది. సూర్యకాంతి లాగా అన్నమాట. సూర్యకాంతి లాగా ఇది కూడా చాలా తేజస్సుతో ఉంటుంది ఈ భావభక్తి. అప్పుడు భగవంతుడితో అతని అనుబంధం పరిపూర్ణం, కంప్లీట్ అవుతుంది. సో అది అంటే ఆ సచ్చిత్తానంద స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ భక్తి భావం అంటే ఆ ప్రేమతత్వం, ఆ ప్యూర్ శుద్ధ స్టేజ్ కి వెళ్ళాడు ఈ భక్తుడు. మరి అవే ఆ లక్షణాలు చూస్తాం. ఏ లక్షణాలతో అలా శుద్ధుడయ్యాడు అనేది భగవద్గీతలో మనకి 2-3 చోట్ల చెప్తారు. శుద్ధ భక్తుల లక్షణాలని చెప్తారు,
ఈ 3 గుణాలకు అతీతుడైన వాళ్ళ లక్షణాలని చెప్తారు. సో అవన్నీ కూడా ఒకటే లక్షణాలు అన్నమాట. సో ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఇదంతా కూడా పవిత్రం. ఆ లక్షణాల కోసం మనం ఈ మార్గంలో సాధన చేయాలి అని చెప్పి ఇక్కడ భక్తి రసామృత సింధు చెప్తోంది. సహజంగానే మరి అలాంటి భక్తుడు భావభక్తితో మరి భగవత్ సేవ చేయాలనే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ దశలో భక్తుడు ఉత్తమాధికారి స్థితి మరి ఆ స్టేజ్కి వచ్చినాక ఇక మరి ఉత్తమాధికారిగా ఇంకేమవుతాడు. అట్లాంటి భక్తుడు ఐహిక మమకారాల వల్ల ఎలాంటి అలజడి అతనికి ఉండదు. ఈ ఐహిక మమకారాలు అతనికి ఏ అలజడిని కలిగించవు. ఎప్పుడు కూడా శ్రీ శ్రీ రాధాకృష్ణుల సేవే చేయాలని ఉంటుంది. ఎప్పుడు ఇంకా భగవంతుడి మీదే లగ్నమై ఉంటుంది దృష్టి, మనస్సు అన్ని కూడా. సో ఈ క్రిందటి అధ్యాయంలో మనం భగవత్ సేవ లక్షణాలన్నీ చెప్పుకున్నాం కదా. ముందుగా మనం ఇంద్రియాలతో భగవత్ సేవను చేస్తున్నట్లయితే క్రమేణా మనం భావభక్తిని పెంచుకోవచ్చు అని చెప్పాం. సో అందుకని ఇంద్రియాలన్నిటినీ భగవత్ సేవలో వినియోగించాలని చూసాం. సో భక్తి సేవ ప్రకారాలు 2 రకాలు. ఒకటేమో నియమ నిబంధనలతో మనం అనుసరించే చేష్ట రూప భక్తి ఒకటైతే, సహజ ప్రేమతో భగవంతుని సేవించే భావరూప భక్తి ఇంకొకటి. సో ఒక రకంగా ఈ సాధన వైదిక భక్తిని చేష్ట రూప భక్తి అనొచ్చు. మరి సహజ ప్రేమతో భగవంతుని మనం ఇలా సేవించుకుంటున్నప్పుడు భావభక్తి అంటున్నారు. ఈ చేష్ట రూప భక్తిలో కూడా 2 రకాలు, సాధనా రూప భక్తి, కార్యరూప భక్తి. ఈ చేష్ట రూప భక్తి యొక్క కార్యరూపమే భావభక్తి. అంటే దీన్ని సాధన ఉన్నంత వరకు అది సాధనా భక్తి. ఆ సాధన సఫలీకృతమై ఎప్పుడైతే మన భక్తి అంటే యాక్చువల్ గా మేనిఫెస్ట్ అవుతుందో, భక్తి అనేది ఉదయిస్తుందో మనలో, అది కార్యరూపంలోకి వచ్చిందనమాట మన భక్తి. ఆ కార్యరూపంలోకి వచ్చిన భక్తే భావభక్తి. సో ఎప్పుడైతే ఆ భక్తి భావం చివరికి మనలో నిజమైన శుద్ధమైన భక్తి తత్వం ఏర్పడిందో అది భావభక్తి. అంటే ఇప్పటి వరకు ప్రాక్టీస్ తో సాధన చేస్తున్నాం, కానీ కంప్లీట్ గా ప్యూర్ స్టేజ్ కి రాలేదు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ తో క్రమేణా అలా మనం ఆ ప్యూర్ స్టేజ్ కి వచ్చామో అది మరి కార్యరూపంలోకి వచ్చిందనమాట. మన సాధన చివరికి సఫలీకృతమై మనకు ఆ భావభక్తి, ఆ భావభక్తి అనేది ఏర్పడింది. సో ఆ శుద్ధ భక్తి ప్రేమ, ఆ శుద్ధమైన ప్రేమ భక్తిలో కనిపించే ప్రప్రథమ లక్షణం భావభక్తి. కాబట్టి భగవంతుడి పట్ల ఉన్న ఆ శుద్ధ తత్వంలో, ఆ సచ్చిదానంద తత్వంలో ఫస్ట్ క్వాలిటీ భావభక్తి. ఆ దశలో ఎలా ఉంటుంది అంటే భక్తుడికి అశ్రువులు రాల్చడం, కంపించిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి భగవంతుడు ఆయన యొక్క భక్తి భావంలో ఏ రకంగా ఈ మనకి భాగవతంలో కూడా నారదుడు ఆయన ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఆయన ఋషుల వల్ల జ్ఞానోదయం కలిగి భగవంతుని ధ్యానించినప్పుడు ఆయన హృదయంలో ఆయన కనిపించినప్పుడు ఆయనకి కలిగిన పరిస్థితి ఇదే రకమైనటువంటి భావం ఆయనలో కలిగింది. ఆశ్రువులు రావడం, భగవంతుణ్ణి తలుచుకుని ఒళ్ళు ఆయనకి శరీరం అంతా కూడా కంపించడం, ఇదంతా మనకి చెప్తారు. సో శుద్ధ భక్తులు ఆ రకమైనటువంటి ఆ భావ భక్తిలో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభు కూడా మరి శిక్షాష్టకంలో ఆయన చెప్తూ ఉంటారు, ఏది నిన్ను మరి తలుచుకుంటే నాకు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. ఏది నిన్ను తలుచుకున్నప్పుడు మరి నయనం గలదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయా గిరా పులకై నిచితం బహు కదా తవనామ గ్రహణే భవిష్యతి. సో నిన్ను తలుచుకోలోనే నా కంటిలో నీళ్లు వస్తున్నాయి, కారిపోతున్నాయి. నీ నామాన్ని చెప్పినప్పుడు నా గొంతు కూడా గద్గదం అవుతోంది. నయనం గలదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయా గిరా, గొంతేమో గద్గదమైపోతోంది అని చెప్తున్నారు. సో మరి శరీరం పులకించిపోతుంది. పులకై నిచితం వాపు కదా తవనామ గ్రహణే భవిష్యతి. నీ నామ
నీ నామాన్ని విన్నంతని అని చెప్పి ఆయన కూడా. సో ఇవన్నీ ఆ భావభక్తి లక్షణాలు అన్నమాట. ఆ తర్వాత ఈ చేష్ట భక్తి అని మొదటి రకం చెప్పుకున్నాం కదా. అచేష్ట భక్తి, సాధన రూప భక్తి, కార్యరూప భక్తి అని చెప్పి చెప్తున్నారు. ఈ చేష్ట రూప భక్తి యొక్క కార్యరూపమే భావభక్తి. అదే మనం ఇప్పుడు చూసాం కదా. సో భగవంతుడి పట్ల శుద్ధ భక్తిలో కనిపించే లక్షణాలు ఇవి. సో అన్ని సందర్భాల్లోనూ ఆ లక్షణాలు కనిపిస్తాయని చెప్పలేము. కానీ అది అప్పుడప్పుడు మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ దుర్వాస మహాముని అంబరీష్ మహారాజుని ఆయన ఇబ్బంది పెట్టారు కదా వెళ్ళి. ఏది నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానని చెప్పి రాకుండా ఇక్కడ ఈయనకేమో ఉపవాసం టైము, ఉపవాసం బ్రేక్ చేయాల్సిన నిర్ణీత సమయం ఒకటి ఉంటుంది కదా. ఆ టైంకి ఆయన రాకపోవడం, ఈ గురువులందరూ మరి నువ్వు ఉపవాసం ఏదో ఒకటి తీసుకోకపోతే ఉపవాస ఫలితం ఉండదు అంటే ఆయన మంచినీరు పాపం కొద్దిగా తీసుకోగానే వచ్చి ఆయన్ని మరి ఒక రాక్షసుని సృష్టించి ఆయన మీద పంపడం ఇవన్నీ చేశారు అప్పుడు ఈ దుర్వాస ముని. అప్పుడు అలాంటప్పుడు మరి భగవంతుడి పాదాలని ఆయన ధ్యానించడం చేశారు అంబరీష్ మహారాజు అని చెప్తున్నారు. అప్పుడు ఆయన శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. కంటి వెంట నీరు ధారాపాతంగా కారిపోతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా భావభక్తికి సూచకాలు అని చెప్తున్నారు. ఆ అశ్రువుల రూపంలో గాని, శరీరం కంపించడం గాని, ఈ రకంగా భావభక్తి ఒక్కొక్కసారి వ్యక్తం అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటి స్థితే కొంతకాలం సాగితే సమాధి అంటారు అని చెప్తున్నారు. ఈ అవగాహన స్థితి భగవంతుడితో అనంత లీలలకు దారితీస్తుంది. సో 2 విధాలుగా ఈ భావభక్తి స్థాయిని అందుకోవచ్చు. ఇక్కడ భావభక్తి అందుకోవడానికి కూడా 2 రకాలు చెప్తున్నారు. ఒకటి ఏమిటంటే శుద్ధ భక్తులతో సాంగత్యం, నిరంతర సాధన. వాళ్ళతో సాంగత్యం చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ నిరంతరం ఆ సాధనలో ఉండడం. 2 భగవంతుడి యొక్క లేదా భక్తుడి యొక్క అవ్యాజానురాగాన్ని ప్రసరించడం. అంటే సాధారణంగా భక్తుల సాంగత్యం వల్లే భావభక్తి స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసి నేర్చుకుంటాము, వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి. భగవంతుడి లేదా ఆయన భక్తుడి యొక్క అవ్యాజానురాగం కలగడం చాలా అరుదు అంటున్నారనమాట. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే భక్తుల సాంగత్యంలో మనం ఈ విధులన్నీ కూడా పాటిస్తూ ఈ భక్తి మార్గంలో ఉన్నట్లయితే నిశ్చయంగా భావభక్తి స్టేజ్ అందుకోవచ్చు. కాబట్టి ఈ అనురాగం ఇవన్నీ ఆటోమేటిక్ గా రావు. ఈజీ మార్గం ఏంటి, మనం చేయవలసింది ఏంటంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఉన్నప్పుడు మనం అప్పుడు క్రమేణా భావభక్తిని స్టేజ్కి వెళ్ళొచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భగవంతుడు ఇలా అవ్యాజానురాగాన్ని ప్రసరిస్తారు నిజమే. కానీ ఇక దానికోసం ఎదురు చూస్తూ మనం ఇవేవి చేయకపోతే మనకి ఉపయోగం అది చెప్పలేం అని చెప్తున్నారు. కాబట్టి మన విధులను మనం సక్రమంగా చేస్తూనే ఉండాలి. చేస్తున్నప్పుడు మరి పాఠశాలల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడు చదవని వాళ్ళు మహావిద్వాంసులుగా గుర్తింపు పొందడం, విశ్వవిద్యాలయాలన్నీ ఆయనకి గౌరవ పట్టా ప్రదానాలు కూడా ఇస్తూ ఉంటాయి. అంటే ఈ పిహెచ్డి ఏదో అంటారు దాన్ని, ఆనరరీ పిహెచ్డి అని ఇస్తూ ఉంటారు కొందరు పండితులకు. వాళ్ళు నిజంగా పిహెచ్డి చెయ్యరు, కానీ వాళ్ళ యొక్క పాండిత్యానికి ఆనరరీ పిహెచ్డీలు ఇస్తూ ఉంటారు వాళ్ళు చదువుకోకపోయినా. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కాలేజీలకు వెళ్ళడం మానేసి ఈ ఆనరరీ అలాగని ఇప్పుడు మన అందరం కూడా డిగ్రీ తెచ్చుకోకుండా మనం కూడా ఆనరరీ డిగ్రీ తెచ్చుకుందాం అనుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నారనమాట. ఏది భగవంతుడి యొక్క అవ్యాజానురాగం కోసం ఎదురు చూడటం, మనం మన విధులను పాటించకుండా భగవంతుడి కరుణ ఏదో ఆటోమేటిక్ వస్తుందని ఎదురు చూడటం ఇలా ఉంటుంది. ఆనరరీ డిగ్రీ వస్తుంది ఎప్పుడుకో అని ఎదురు చూస్తే ఎలా ఉంటుందో చదువుకోకుండా అలా ఉంటుంది అంటున్నారు అనమాట ఎగ్జాక్ట్. సో అందుకని ప్రతి వాళ్ళు కూడా ముందు వాళ్ళ భక్తి విధులన్నీ ఈ విధానాలన్నీ పాటించాలి. ఏదో ఒక మార్గాన్ని నవవిధ భక్తుల్లో సెలెక్ట్ చేసుకుని ఆ సిద్ధత్వం వచ్చినా కూడా ఫాలో అవుతూ ఉండాలి అంటున్నారు భగవంతుడు. ఇప్పుడు నారదుడి జీవితం చూసినప్పుడు ఆయన ఏ రకంగా ఇవన్నీ అనుసరించి చివరికి భావభక్తి స్థాయికి వచ్చారో మనకి అర్థమవుతుంది. భాగవతంలో చెప్తారు కదా, తన పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి ఆయన చెప్తారు ఎవరికి వ్యాస మహర్షికి. సో ఏ రకంగా తన ఈ భావభక్తి తనకు వచ్చింది అన్నది. సో ఆ విషయం ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు.
సో అట్లా నారదుడు మరి చివరికి భాగవోత్తముల సేవలో నిమగ్నమై వారి ప్రసంగాలు కీర్తనలు రోజు విని చివరికి ఆయన ఆ స్థితికి భావభక్తికి వచ్చారు. భగవంతుడి వైపు ఆకర్షింపబడి ఈ లీలలు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఈ చివరికి భావభక్తి పెంపొందించుకుని ఆ కృష్ణ ప్రేమకు జస్ట్ 1 మెట్టు కింద ఉంటుంది ఆ భావభక్తి స్టేజ్, ఆ పర్ఫెక్షన్ స్టేజ్ కి. తరువాత శ్లోకంలో నారదుడు ఆ మహామునుల నుండి భగవంతుడు లీలలు వినడం ద్వారా క్రమేణా తనకు భగవంతుడి పట్ల ప్రేమ అంకురించింది అని చెప్తారు. ఆ సందర్భంగా నారదు ఏమన్నారంటే, అక్కడ మొదట నేను వర్షాకాలంలో చాతుర్మాస దీక్ష వహించి మునుల సేవలో గడిపాను. తర్వాత ప్రతి ఉదయం సాయంత్రం వాళ్ళు భగవన్నామాన్ని సంకీర్తనం చేస్తుంటే నేను కూడా ఆలపిస్తూ ఉన్నాను. తర్వాత నా హృదయం అంతా కూడా పవిత్రమైంది. వాళ్ళ సంకీర్తనలు శ్రద్ధగా నేను వినడం వల్ల ఈ ఐహిక జగత్తులో ఉన్న రజోతమో గుణాలన్నీ కూడా నాలో అంతరించిపోయాయి. అంతరించి వాటి ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయి చివరికి సాత్వికుడిగా భక్తిలో దృఢంగా లగ్నమయ్యాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో శుద్ధ భక్తుల యొక్క సేవ, ఆ తర్వాత వాళ్ళ కీర్తనలు వినడంతో ఆయన ఆ రకంగా మారిపోయారనమాట. కేవలం భక్తుల సాహచర్యం వల్ల ఎలాంటి వాళ్ళైనా భావభక్తికి రావచ్చు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు. కాబట్టి మరి ఉదయం సాయంత్రం కూడా ఈ కీర్తనలు భక్తుల సాంగత్యంతో మనం చేస్తే మనకు కూడా మరి ఆ భక్తి భావం పెంపొందించుకోవచ్చు అంటున్నారు. హృదయం పవిత్రం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి. తద్వారా భావభక్తి పెరుగుతుంది. భాగవతంలో మరి 3వ స్కందంలో కపిల భగవానుడు, ఆయన కూడా భగవంతుడు అవతారం. కపిల భగవానుడు ఆయన కొంత తల్లికి కొన్ని విషయాలు చెప్తారనమాట. అప్పుడు ఆయన తన తల్లితో చెప్తున్నారు ఏమని, జనని శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉన్నట్లయితే నా భక్తి సామర్థ్యము నాకు అనుభూతి అవుతుంది అని చెప్తున్నారు. సో ఆ భక్తుల సాంగత్యం అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఒక శుద్ధ భక్తుడు గనుక ప్రసంగించాడు అంటే అతని మాటలు మరి అంతగా శ్రోతల హృదయాలపై పనిచేస్తాయి. కాబట్టి శ్రవణ కీర్తనలలో ఆ రహస్యం అది. వాళ్ళు ఏది చెప్పినా మనకి హృదయాల్లో అతుక్కుపోయేటట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వృత్తితో కొంతమంది గొప్ప వక్తలు ఉంటారు, ఉపన్యాసం బాగా ఇవ్వగలిగిన వాళ్ళు ఏంటంటే శ్రోతల హృదయాల్లో వాళ్ళు వినడానికి ఆసక్తిగా ఉంటుంది, కానీ ఆ దివ్య పారవశ్యాన్ని వాళ్ళు సృష్టించలేరు మన మైండ్స్ లో, మన హృదయంలో. అంటే ఆ దివ్యత్వాన్ని కలిగించలేరు. వినటానికి ఆకర్షణగా, భౌతిక ఆకర్షణగా ఉండొచ్చు, కానీ మైండ్ ని అలా పవిత్రం చెయ్యలేవు అని అంటున్నారు. దివ్య పారవస్యం అంటే ఆ పవిత్రత రావాలి, ఆ ఆర్ద్రత, ఆ మెల్ట్ అయిపోయే మహత్యం ఉండాలన్నమాట చెప్పేవాళ్ళు. కానీ అది భక్తులకు ఉంటుంది, శుద్ధ భక్తులకు అని చెప్తున్నారు. ఆ భక్తుడు చెప్పినప్పుడు మరి ఆధ్యాత్మికతను రేకెత్తించగలడు వినేవాళ్ళ మనస్సుల్లో. అలా అందుకని శుద్ధ భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్. వాళ్ళ సాంగత్యం వల్ల, వాళ్ళ సేవ వల్ల ఈ కనిష్ట భక్తులు అందరం కూడా ఈ భావభక్తి ప్రేమకు ఆ స్థితికి నిస్సందేహంగా వెళ్ళొచ్చు అంటున్నారు. పద్మపురాణంలో కూడా ఈ భావభక్తి స్థాయి అందుకోవాలి అంటే కనిష్ట స్థాయిలో ఉన్న భక్తురాలు భగవంతుడి అనుగ్రహం కోసం రాత్రంతా కూడా ఆవిడ నాట్యం చేసిందని చెప్పేసి ఒక కథ ఉంటుంది. ఆ స్టేజ్ రావాలి అని చెప్పి ఒక్కొక్కప్పుడు మరి ఎలాంటి భక్తి సాధన లేకుండా ఆకస్మికంగా కూడా ఒక వ్యక్తిలో భక్తి కలగొచ్చు ఆటోమేటిక్ గా. అలాంటి ఆకస్మిక భక్తి భావన భగవంతుడి అనుగ్రహం వల్ల గాని, భక్తుడి అనుగ్రహం వల్ల గాని కలుగుతుందని మనం ఇందాక కూడా చూసాం. పైకి మరి అదేదో కాకతాళీయంగా భగవంతుడి అవ్యాజానురాగం వల్ల అంకురించినట్లు మనకు అనిపించే ఈ భావభక్తిలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి కేవలం ఒక మాట వల్ల, ఒక చూపు వల్ల, ఒక ఆశీర్వచనం వల్ల అది మనకు అంకురించవచ్చు. అంటే భగవంతుడి యొక్క మాటో, చూపో, ఆశీర్వచనం, భగవంతుడే కాదు భక్తుడి మాట అయినా, భక్తుడి చూపైన, అందుకే గురువు చూపైన, గురువు ఆశీర్వచనమైన, గురువు మాట, దర్శన స్పర్శన సంభాషణ గురువుతో జరిగిన మనకు అది కలగొచ్చు. కేవలం ఒక మాట వల్ల భావభక్తి అంకురించినటువంటి శ్లోకం కూడా ఒకటి నారదీయ పురాణంలో ఉందన్నమాట. భగవంతుడు నారదుడితో ఇలా అన్నారట, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, నా పట్ల నీకు దివ్యానందంతో కూడిన మంగళప్రదమైన శుద్ధమైన భక్తి భావన కలుగుగాక అని. ఆ మాట భగవంతుడు అన్నాక ఇంకా మరి ఆ శుద్ధ భక్తి కలగకుండా ఎలా ఉంటుంది? ఆ మాటతో నా భగవంతుడికి
ఆయనకి శుద్ధ భక్తి కలిగింది. స్కంద పురాణంలో కేవలం ఒక చూపు వల్ల భగవంతుడి యొక్క భావభక్తి అంకురించుతుంది అనే శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం ఎలా ఉంది అంటే ఏం చెప్తోంది అంటే, జాంగల దేశవాసులు దేవాది దేవుడు ఆయన శ్రీకృష్ణుని ఈ జాంగల దేశవాసులు భగవంతుని సందర్శించిన వెంటనే వాళ్ళ హృదయాలు ఆయన వశమైపోయి ఆయన నుండి ఇంక వాళ్ళు చూపు మరల్చుకోలేకపోయారంట. సో చూపు, భగవంతుడి యొక్క చూపుకున్న మహత్యం మనకి ఈ స్కంద పురాణం చెప్తోంది. నారదీయ పురాణంలో ఆయన మాటకున్న మహత్యం చెప్తే, స్కంద పురాణం చూపుకున్న మహత్యం చెప్తోంది. ఇక మరి హృదయపూర్వకమైన భగవంతుడి ఆశీర్వాద మహత్యం సుఖ సంహితంలో నారదుడు వ్యాస భగవానుడితో ఇలా చెప్పారు. అంటే భగవద్ ఆశీర్వచనం ఉంటే మరి ఇంకా అంతకంటే మించిందే ఉంది. అయితే ఆశీర్వచనం పవర్ గురించి ఈ రకంగా చెప్పారు నారదుల వారు వ్యాస భగవానుడితో. ఇందులో సుఖ సంహిత అనే పుస్తకంలో, నీకు కలిగిన కుమారుడు దేవాది దేవుడి యొక్క గొప్ప భక్తుడు. నారదుల వారి కుమారుడు కదా సుఖమహాముని చెప్తున్నారు. ఎలాంటి విధులు పాటించకుండానే, ఎలాంటి సాధనలు చేయకుండానే అనేక జన్మలలో భక్తి సాధన చేస్తే వచ్చే లక్షణాలన్నీ కూడా అతనిలో నేను గమనించాను అని చెప్పి అది నా వ్యాస భగవానుడితో చెప్పారు. సో భగవంతుడు అంటే ఆయన ఆశీర్వచనం ఉండబట్టి మరి అలాంటి పుత్రుడు ఏదీ లేకుండానే ఆటోమేటిక్ గా అంతటి గొప్ప భక్తుడుగా ఉన్నాడు, ముక్తుడుగా. సో భగవంతుడి పట్ల భావభక్తిని గురించి భాగవతంలో నారదుడు ఇంకా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుతో ఏమన్నారట, మహారాజా ప్రహ్లాదుడి స్వభావం ఇలాంటిది అని చెప్పడం చాలా కష్టం. ఆయనలో భగవంతుడి పట్ల సహజంగానే ఆకర్షణ ఏర్పడింది. ఇంకా ఆయన స్వభావం గురించి నేను ఏం చెప్పినా కూడా అవి వట్టి మాటలే అవుతాయి. అలాంటి స్వభావం వర్ణనాతీతం. ఆ భక్తుడి స్వభావం వర్ణించడం కూడా మహా కష్టం అంటున్నారు అనమాట. నారదులంతటి వారే అంటున్నారు ఆ మాట. సో భక్తుడి యొక్క పరిపూర్ణత గాని, భక్తుడి యొక్క ఆ స్వచ్ఛత గాని మాటలతో చెప్పలేని వర్ణనాతీతమైనది అని నారదులే చెప్తున్నారు. సో భావభక్తికి భగవద్ అనుగ్రహం వల్ల కలిగిన ప్రహ్లాదుడి భావభక్తి భగవద్ అనుగ్రహం వల్ల కలిగిన సహజ పరిణామాన్ని నారదుల వారు ఇక్కడ అంగీకరించినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఇక ఆ స్టేజి భగవంతుడి అనుగ్రహంతో అతనికి వచ్చింది. అందుకే వర్ణనాతీతం అని నారదులే అంటున్నారు. ఇక భగవంతుడి పట్ల ప్రహ్లాదుడి యొక్క సహజాకర్షణ కేవలం నారదుల అనుగ్రహం వల్లే మరి ఆయనకు అసలు ఈ భగవంతుడి మీద ఆకర్షణ కలిగింది. ఎందుకు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి నారదుడు ఉపదేశించారు ప్రహ్లాదుడికి. ఆవిడకు ఉపదేశిస్తే గర్భంలో ఉన్న శిశువు కూడా వినాలనే ఉద్దేశంతోనే నారదుడు ఉపదేశించడం జరిగింది. సో మరి ఇంత భక్తుడు, మరి భగవంతుడికి నిత్య సహచరుడు అయిన నారదుడు ఆ రకంగా ప్రహ్లాదుడి శుభాన్ని కోరుకుని అతనికి భక్తులకు ఉండే లక్షణాలన్నింటినీ కూడా చెప్పి ఈ రకంగా భక్తునిగా అతన్ని మార్చడం జరిగింది, భక్తుడిని చేయడం జరిగింది. దీన్నే సహజాకర్షణ అంటున్నారు. అంటే భగవంతుడు యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల గాని, నారదుల్లాంటి గొప్ప భక్తుల అనుగ్రహం వల్ల మాత్రమే ఇలాంటిది వీలవుతుందన్నమాట. సో స్కంద పురాణంలో పర్వతముని నారదుడితో ఇలా అన్నారట. ఏమని, నారద మునీంద్ర, మహర్షులందరిలోకి నువ్వు మేటి మహర్షివి. మరి ఎవరి పర్వతముని, నీ ఆశీస్సుల వల్ల సత్సంకల్పం వల్ల హీన జాతి వాడైన ఒక వేటగాడు కూడా గొప్ప భక్తుడయ్యాడు అని నారదుడితో పర్వతముని అన్నారనమాట. అని ఆ పర్వతముని తర్వాత ఏమంటారు ఆ భక్తుడితో, నువ్వు ఇలా అవడం నాకేమీ ఆశ్చర్యకరంగా లేదు. శుద్ధ భక్తుడు అయితే ఇంకా నీకు ఆటోమేటిక్ ఈ గుణాలు వస్తాయి అని చెప్పి ఆయన అనడం కూడా మనం చూసాం ఇంతకు ముందు కూడా. కాబట్టి నీ ఆశీర్వచనం వల్ల ఈ వేటగాడు ఇలా గొప్ప భక్తుడయ్యాడు అంటూ ఆ పర్వతముని నారదునితో అన్నారని స్కంద పురాణంలో ఉంది. సో భగవంతుడి పట్ల ఈ భావభక్తి అనేది 5 ప్రకారాలు. వాటిని మనం నెక్స్ట్ చాప్టర్ లో రూప గోస్వామి వివరిస్తారు. సో మనం అది రేపు చూడొచ్చు. ఈ భావభక్తిలో ఉన్న 5 ప్రకారాలు 18th చాప్టర్ లో చూద్దాం. హరే కృష్ణ. మరి ఈ క్లాసు ఇంతటితో క్లోజ్ చేద్దాము ఈ రోజుకి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు, ప్రణామాలు. మరి హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు, ధన్యవాదాలు.